ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ ఎపిసోడ్ చాలా సరదాగా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేద్దాం. కానీ ఈ ఎపిసోడ్ క్లైమాక్స్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అలా ఏంటి నువ్వు డల్గా ఉన్నావేంటి? అటు చూడమ్మా. అటేంటి? ప్రొద్దున నుంచి మా సౌండ్ టీం ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయారో కనిపించట్లా. ఓహో అదా మ్యాట్రో. అటు చూడు మా సిటీ పిల్లలు, వాళ్ళు కూడా కనిపించట్లేదుగా. అదే వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నీకు చూడాలని ఉందా? యా, ఒకసారి కళ్ళు మూసుకో. ఓకే. కలికి పెట్టిన ముగ్గు కలకల్లా విరిసిందే తుమ్మెదా ఓ తుమ్మెదా. అవును కదా, వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, పాడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. అవునా? అదేదో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే మనందరం కలిసి ఇక్కడే సంక్రాంతి సంబరాలు చేసుకునేదానుగా. తప్పకుండా. టౌన్ అండ్ సిటీ పిల్లలు రండి. ఎక్కడా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యు. నిజంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం కన్నా ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో కదా. అవును కదా, నిజంగా. కరెక్ట్. ఓకే, మీ పొజిషన్ కలండి. ఇవాళ ఎపిసోడ్ ఏంటి స్పెషల్ తెలుసా? ఏంటి? ఈ రౌండ్ పేరు పండగే పండగ. పండగే పండగ. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? మా సిటీ పిల్లలందరూ వాళ్ళ అమ్మ వాళ్ళు వండిన గారెలు పాయసం అని తిని ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. అబ్బో కొంచెం తగ్గమ్మా. ఏంటి? గారెలు ఉన్నా, బూరెలు ఉన్నా, పాయసం ఉన్నా మా టౌన్ వాళ్ళే వండాలి, వాళ్ళే తినాలి. అందుకే వాళ్ళు ఫుల్ ఎనర్జీగా ఉంటారు తెలుసా. అమ్మమ్మమ్మమ్మా, మీరు ఎనర్జీయా మా ఎనర్జీ ఏంటని ఇక్కడ స్టేజ్ లో చూద్దాం. అయితే మీ పిల్లల్ని ఫస్ట్ పిలు. ఓకే. లీలా, సుధీర్ అండ్ కల్కి. రావడం కాదు, మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అవసరం. చూద్దాం. ఏంటి పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారా మీరు? యా. yes చూసావా? ఎస్ అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తే మేము అలా భయపడిపోతామా? yes అరే మళ్ళీ ఎస్. ఓకే చూద్దాం. ఛాలెంజ్. ఓకే. కొప్పున గుమ్మడి పూ
వెరీ గుడ్ కల్కి. భోగి మంటల్లో ఉన్న వేడంతా ఇక్కడే చూపించను కదా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. జడ్జెస్ ప్లీజ్. రాకేష్ మాస్టర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి మాస్టర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాపీ సంక్రాంతి మాస్టర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. కల్కి ఎస్ మాస్టర్. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. తర్వాత ఇవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చుగా కుండలు. మాస్టర్ జస్ట్ ఇది ఇలా పెట్టా మాస్టర్, జస్ట్ భోగి చూపెట్టడానికి. బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ఈసారి అందరి తర్వాత నేను ఇస్తాను మార్క్స్. మాస్టర్ మళ్ళీ నా మాస్టర్. ఏ లేదు, ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. ఓకే ఓకే మాస్టర్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ హ్యాపీ సంక్రాంతి మ్యామ్. విష్ యూ ది సేమ్. చాలా బాగుంది యాక్చువల్లీ, మీ కొరియోగ్రాఫర్ చాలా బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ కల్కి నాకు ఎందుకు అనిపిస్తుంది నువ్వు నీ పొటెన్షియల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా వాడట్లేదు. నువ్వు అన్నీ నిలబడి చేసేస్తున్నావు. నాకు అనిపించింది అది. లాస్ట్ టైం చెప్పాను, నీకు గుర్తుందా? ఎస్. యా ఐ మీన్ ఒకసారి నువ్వు రివైండ్ చేసి చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఎంత బ్రైట్ చేస్తున్నావో అదే బ్రైట్నెస్ తోటి మూమెంట్స్ చేసావు అనుకో, ఇట్ విల్ బీ ఎక్సలెంట్. అసలు అప్పుడు ఒక తప్పు లేని ఒక ఫ్లాలెస్ డాన్స్లా ఉంటుంది నీది. కానీ నువ్వు కొంచెం తేలిగ్గా చేసేస్తున్నావు, నాకు అది అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్. చాలా మంచి కంపోజింగ్, వెరీ నైస్ సాంగ్, చాలా బాగా పాడారు లీలా సుధీర్. థ్యాంక్ యూ. అండ్ బాగుండేది. నాకు అదొక్కటే పాయింట్ అనిపించింది. మార్క్స్. మార్క్స్ మేము అవసరం లేదు, ఇక్కడ కల్కి చూసుకుంటుంది. ఐల్ గివ్, నేను ఇస్తాను. జస్ట్ అందరూ మాట్లాడేసిన తర్వాత ఇస్తాను. అందరూ అలా అంటే ఎలా మ్యామ్? ఓకే. రఘు గారు మీరు. లీలా సుధీర్, ఫస్ట్ పల్లవి కన్నా లాస్ట్ పల్లవి బాగా పాడావు. ఫస్ట్ పల్లవిలో కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు, ఫ్లాట్స్ షాప్స్ ఉన్నాయి కొంచెం, బట్ పాడగా అది బాగా నలిగినట్టుంది పల్లవి నీకు. చివరికి వెళ్ళేటప్పటికి బాగా పాడావు. కల్కి హ్యాపీ సంక్రాంతి సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇగో నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు సార్. థ్యాంక్ యూ. లీలా సుధీర్, బిగినింగ్లో టోటల్గా అన్ని ఎపిసోడ్లో చాలా ధైర్యంగా పాడావు. ఈ ఎపిసోడ్లో కొంచెం టెన్స్తో పాడావు. బిగినింగ్లో నువ్వు బాగా పాడగలవు, ధైర్యంగా పాడచ్చు. కల్కి అంటే ఈ ఎపిసోడ్స్ ఎలిమినేట్ చేసే ఎపిసోడ్స్ కాబట్టి మీ గురించి కూడా కొంచెం చెప్పాలి కదా. ఎస్. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ట్రెడిషనల్ డ్రెస్ చేయించి వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ చేయటం ఫస్ట్ చాలా అందంగా ఉంది. సో పిల్లల్ని మనం తెచ్చే దాన్ని బట్టే ఉంటుంది. ఈ పిల్ల ఇంత బాగా ఆడుతుందంటే ఈ పిల్ల గొప్పతనం ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్. సో మాస్టర్ గారు మీరు, అర్చన గారు మీరు, మీ ఇద్దరి స్కోర్ కోసం వెయిటింగ్. ఇద్దరు తర్వాతేనా? సరే, ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఇస్తారు. నిజంగా చాలా రాకేష్ పెద్ద మాస్టర్. టెన్షన్ అన్నమాట. ఇది కూడా మెలోడీ బీట్స్. అందువల్ల నువ్వు హెవీగా చేయటానికి అవకాశాలు లేవు. అందువల్ల చూస్తున్నా హెవీగా ఏదైనా వస్తుందా లేదా, ఎవరు చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి అనేది. ఇక చెప్పారుగా కేఆర్ రిజియా, సావిత్రి గారు, అలాగా ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఎలా అయితే నవ్వుతూ చేస్తుందో అలా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అర్చన గారు మీరే. ఐ వాంట్ టు సీ ఒక డిఫరెంట్ కల్కి. ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్గా, చాలా స్వీట్ ఎక్స్ప్రెషన్తో చేస్తూ వస్తున్నావు. నాకు నీ డాన్స్ కూడా చూడాలి, అందుకోసం. ఓకే మ్యామ్. ఓకే. వసంత్, యా యాక్చువల్లీ సంక్రాంతి రేపు, యా ఇవాళ భోగి పండుగ. అయినా మన సంక్రాంతి భోగి పండుగ రెండు కలిపి ఒకే రోజు సెట్ లో సంక్రాంతిని వాళ్ళతో పాటు తీసుకొస్తున్నారు మా సిటీ టీం. తీసుకురమని చూద్దామా? చూద్దాం. గోపాల్ అండ్ సౌందర్య. ఏ సాంగ్ పాడబోతున్నారు?
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. వచ్చేసిందా? వచ్చేసింది. అన్ని వచ్చేసిందా? వచ్చింది. హుషారు ఒప్పుకున్నాం, వచ్చేసిందా? ఒప్పుకున్నాం, ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే. బాగా చేయండి. కలికి పెట్టిన ముగ్గు కలకల్లా విరిసిందే తుమ్మెదా ఓ తుమ్మెదా. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చిందే తుమ్మెదా ఓ తుమ్మెదా. గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరి ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లులతో కొంటే మరదళ్ళతో పొంగే మత్త సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరి ఉప్పొంగుతుంటే గొబ్బియల్లో 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 గొబ్బియల్లో. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయమ్మ శ్వాసని ధర్మమ్మ బాటని చెబుతాయి స్వాగతాలు. బీద గొప్పోళ్ళని మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు. మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లు బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. గోపాల్, సంక్రాంతి పండగ ఏంటో చూపించావు. ఓకే, సౌందర్య చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. కోడి పందాలు ఎప్పుడన్నా చూసావా? చూడలేదా? ఇప్పుడు మా వాడు ఆడుతుంటే ఎలా ఉంది చూసావా? ఒక కోడి బక్క బక్క బక్కమని కొడత తెలుసా ఎప్పుడన్నా? అరే వసంత్, నువ్వు మర్చిపోయావు. వాడు నా వాడు. సిటీ వాళ్ళు ఎప్పుడు అంతే. ఓకేనా? సరే, ఎనీవే బాగా ఆడాడు. జడ్జెస్ మార్క్స్ ఇందాం. సౌందర్య, సార్ ఇప్పుడు పల్లవి పైన ఉంది కదా, చరణాలు వచ్చినప్పుడు లో అయిపోతుంది. ఒకసారి పాడమ్మా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఇది ఎంత బాగా వినపడుతుంది కదా. చరణం పాడు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. సో కదా, చరణం వచ్చినప్పుడు శృతి కొంచెం డల్ అవుతుంది. బట్ నువ్వు చాలా, ఎందుకు నేను పాడమనంటే నువ్వు తప్పు చేసావని చెప్పట్లే, మేనేజ్ చేసి పాడావని చెప్తా. వెరీ నైస్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. రఘు గారు. సౌందర్య, సార్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటారు జనరల్గా ఈ ఈవెంట్స్లో. పెద్ద పెద్ద రాక్ సింగర్స్, పాప్ సింగర్స్, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది డాన్సర్స్, వీళ్ళ మధ్యలో వీళ్ళు కూడా మధ్య మధ్యలో స్టెప్స్ వేస్తూ వాళ్ళతో అడుగులు కలుపుతూ జనాన్ని బాగా హుషారెక్కిస్తూ పాడుతుంటారు. అదొక తరహా. అవేం చేయకుండా నిలబడిన చోటు నుంచే జనాన్ని ఇలా చిటికలతోనూ, ఇలా హ్యాండ్ మూమెంట్స్తోనూ, లేకపోతే నువ్వు చేస్తుంటావే ఇలా చిన్న చిన్ని వాటితోనే వెర్రెక్కిచ్చేస్తూ ఉంటారు. అలా నాకు తెలిసి ఇండియాలో ఒక 2 సింగర్స్ ఉన్నారు. ఒకటి ఉషా ఉత్తప్ గారు, 2 మన ఎల్ఆర్ ఈశ్వర్ గారు.
నిల్చున్న చోటు నుంచే వాళ్ళు మొత్తం ఎన్ని లక్షల మంది ఉన్నా సరే వాళ్ళని ఒక ఆట ఆడిస్తారు వాళ్ళు. నా డౌట్ భవిష్యత్తులో నువ్వు కూడా అలా అయిపోతావు మనం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గోపాల్. ఎంతకన్నా నీ డాన్స్ గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ గోపాల్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్, పర్ఫెక్ట్గా ఉంది అంతా. నీ ఎంట్రీ, అట్మాస్ఫియర్, సెట్టింగ్ అండ్ తన సింగింగ్ ఇస్ ఫెంటాస్టిక్. దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ మాస్టర్ బాగా చేసావు. అందరు గ్రూప్ అంతా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సంక్రాంతి రోజు ఫుల్ గోల్డ్ అన్నమాట. అయితే ఈ ఇయర్ నీకు సూపర్ గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే సుజిత, మీ సిటీ టీం వచ్చారు, సంక్రాంతి తీసుకొచ్చారు, 4 గోల్డ్ కాయిన్స్ కూడా తీసుకున్నారు. అవును. బట్ మా టౌన్ టీం వస్తారు, సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేయాలో చేసి చూపిస్తారు. చూసే దమ్ముందా? అబ్బా, సంక్రాంతి ఎలా చేయాలో మాకు తెలుసు, కానీ మీరేం చేస్తారో మేము చూద్దాం. ఓకే, పిలవనా? పిలవండి. ఓకే, కమాన్ జాహ్నవి అండ్ బిటో. సార్ ఓకే, ఓన్లీ యాక్షన్. రెడీ? సంక్రాంతి
గుడ్ జాహ్నవి. సంక్రాంతి పవర్ ఏంటో నీ పాటలో చెప్పు. ఓకే బిట్టు ఏంట్రా స్లిప్ ఏమైంది అయిపోయింది బిట్టు? కదా, కానీ స్లిప్ అయినా కూడా కవర్ చేసుకుని ఎంత బాగా చేసావు తెలుసా. గ్రేట్. చేసావా? సరే జడ్జెస్ ఏమంటారు విందామా? ఏంట్రా చెప్పు. ఓకే జాహ్నవి, ఈ రేంజ్ నీకు వాయిస్ చాలా బాగుంది. ఈ పాట కూడా ఊపు కూడా ఉంది, మూమెంట్ చాలా బాగుంది. బిట్టు సార్ భలే కిల్లాడిరా నువ్వు, లేకపోతే ఇంత ఫాలోయింగ్ నీకు ఉంటుందా? జారి కూడా అది జారడం అనేది ఎవరు అది లెక్కలోకి రాదు, అది మాస్టర్లు చెప్తారు. జారిన తర్వాత మళ్ళీ ఒక చిన్న దానికి ఒక వెంటనే అలా లేచి వాళ్ళకి ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చాడు, దాంతో అది మర్చిపోయాం మనం. సూపర్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చాడు, ఆ తర్వాత అంతా అదరగొట్టేశాడు అనమాట. అది మర్చిపోవటానికి నీకు దిష్టి తగిలి ఉంటుంది, నీకు ఎక్కడికి వెళ్ళినా నీ గురించే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లంగావణిలో చక్కగా 16 అణాల తెలుగు ఆడపిల్లలా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. నీలాగే నీ పాట కూడా 16 అణాల తెలుగుదనం ఉట్టిపడింది. వెరీ గుడ్. చాలా బాగా ఫ్యాంటాస్టిక్. బిట్టు గారు ఎస్ సార్. మళ్ళీను బిట్టు గారు ఎస్ సార్. గట్టిగాను ఇంకా అంతకు మించి రాదారా వాయిస్ నీదేరా? మీరు దీనికనే ఎక్కువ అడిగితే మైక్ ఇచ్చేసి మళ్ళీ ఒక పల్టీ వేస్తాడు. వాడు ఆడడానికే పుట్టాడు. ఆడడానికే పుట్టాడు. వచ్చింది వాళ్ళు. బిట్టు నన్ను విష్ చేయి, సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు అందరికి విష్ చేయి. విష్ చెయ్యి, తలుపుడు ఏంటి? సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి ఏంటి అంటే మేడంకే చెప్తావు, ఇంకెవరికి చెప్పవా? మేడంకే చెప్తావు, ఇంకెవరికి చెప్పవా? ఇప్పుడు చెప్పు. జడ్జెస్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ లైన్ చెప్పు. ఈ లైన్ చెప్తేనే నీకు మార్క్స్ ఇస్తా. చెప్పు. అందరికి చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమిటో అందరికి కాంతి శుభాకాంక్షల్లో ఉంది. బిట్టు నీకేం కాలేదు, ఏమీ జరగలేదు, సరిగ్గా నిలబడు. ఓకే థ్యాంక్ యూ మేడం. బిట్టు బాగా చేసావు. అక్కడ పడిపోయి మళ్ళా అక్కడ మూమెంట్ ఇలా అన్నావుగా, చాలా బాగుంది. పడిపోయి దాన్ని చక్కగా మళ్ళీ డ్యాన్స్ రూపంలో లైన్ చేసి మళ్ళీ పైకి లెగిసి చాలా బాగా చేసావు. మంచి భవిష్యత్తు ఉంది. వెరీ గుడ్. ఇరగదీసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేంటి బిట్టు కింద పడి ఏదో ఒకటి చేస్తావు కదా, అదేలా ఏ షోలో చూసి నేర్చుకున్నాడు. ఓకే వెరీ గుడ్. ఈ పండగ పూట మన టౌన్ పరువు నిలిపావు. ఏమంటారు ఆడియన్స్? థ్యాంక్ యూ బిట్టు. ఎరగదీసి ఉతికి ఆరేసావు. వెరీ గుడ్. ఎలా ఉంది మా టౌన్? అవును ఒప్పుకుంటాను. మీ టౌన్ వాళ్ళు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారని మేము చూసాం, కానీ మీరు వదిలిన కొన్ని విషయాలు మా సిటీ టీం ఎంత బాగా చూపెట్టబోతున్నారో చూద్దాం. మా టీం నుంచి స్వరాగ్ అండ్ మేఘ్నా. సిటీ దమ్ చూపించాలి మనం. చెప్పు పవర్ఫుల్ గా చెప్పు. చూపిద్దాం. అది స్వరాగ్ చూపిద్దామా? ముత్యాల ముగ్గుల్లో రతనాల గుబ్బిల్లో ముద్దబంతులు ముబ్బమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు ముబ్బమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా చలి పండే
పండగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులని భోగిమంటగా ఉన్న మాట పైకి చెప్పు అత్తగారి పైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమన్న బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా బాల నవ్వులే పచ్చి పాయసాలుగా కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా చలి పండగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసే మహదండిగా మది నిండగా చలి పండగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు యా స్వరాగ్ సంక్రాంతి పండగ అంతా నీ పాటలోనే ఉంది. చాలా ముద్దైన పర్ఫార్మెన్స్, ముద్దొచ్చింది. ఓకే, జడ్జెస్ ఏం చెప్తారో విని. స్వరాగ్ సార్ సందర్భానికి తగిన పాట, సంక్రాంతి పండగ రోజు పండగ చిత్రంలో పాట బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, మంచి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చావు, చాలా ఇంప్రూవ్ చేస్తావు. వెరీ నైస్. డ్యాన్స్ విషయం కూడా చెప్పుదామని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ రావడం అంతా మళ్ళీ నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఈవిడ ఎక్స్ప్రెషన్స్ మ్యాగ్నా చాలా బాగుంది ఎక్స్ప్రెషన్స్, నాకు నచ్చింది. మిగతా అందులో లోపాలు నేను చెప్పలేను కానీ నచ్చిందే చెప్పగలను. సంగీతం ఇది నాట్యంలో, సంగీతంలో నో కమెంట్స్, బాగుంది. వెరీ నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మీ తలపాగా ఉంది కదా వసంత్, అది కనుక ఒకసారి కడితే మనోడు దసరా బుల్లల్లో ఉంటాడు కదా, స్వరాగ్ కడితే ఆ కింద పంచ నువ్వే కట్టుకున్నావు పంచ, చాలా బాగా పాడావు. నైస్ మేడం. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది మేడం, లంగావణి నా ఫేవరెట్ డ్రెస్. రఘు గారు అంతేనా? మీ స్వరాగ్ గురించి థ్యాంక్ యూ. మాటలు వద్దని డిసైడ్ అయిపోయారా? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్చన గారు, ఉన్న దాంట్లో నువ్వైతే చాలా బాగా చేసావు మేఘ్నా, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. బట్ సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బీట్ యూనో మ్యూజికల్గా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, నాకు అది అనిపించింది. ఉన్నది మాత్రం బాగా చేసావు. ఓకే, నేను తర్వాత ఇస్తా మార్క్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఒక్కొక్కరిని చేంజ్ అవుతూ చేయటం కరెక్ట్గా సింక్ అయింది. ఫైనల్ ఫినిషింగ్ అదొక్కటి కొంచెం ఈసారి జాగ్రత్త పడితే బాగుంటుంది. చాలా బాగా చేసావు. మేము హీరోయిన్ని పెట్టి షూటింగ్లో డ్యాన్స్ గ్రూప్ డ్యాన్సర్స్ని పెట్టి చేయిస్తే ఎలా ఉందో నేను అలాగే ఫీల్ అయ్యా. అర్చన గారు, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త పడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, కానీ సాంగ్ ఇంకొంచెం హుషారైన సాంగ్ సెలెక్ట్ చేసుకో. ఓకే మేడం, డెఫినెట్లీ. ఏంటి వసంత్, చూసావా మా సిటీ పిల్లలు 4 గోల్స్ ఎంత ఈజీగా గెలుచుకున్నారు. మాకు రాలేదు ఇందాక 4 గోల్స్, మాకు కూడా వచ్చినాయి కదా. వచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద గొడవైనా ఇది సంక్రాంతి ఎపిసోడ్ కాబట్టి నేను చెప్పింది నువ్వు కన్సిడర్ చేస్తావని నాకు డెఫినెట్లీ. లేడీస్ ఏది అడిగినా నేను కాదన్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇలాంటి అబ్బాయి గురించి బాగా తెలుసులే. అయితే హితైషి, ధీరజ్ మీరే చేస్తున్నారు రండి.
ఆల్ ది బెస్ట్. అర్చన గారు ఈ సాంగ్ మీకు నచ్చిందా? అర్చన గారు మీరే స్టార్ట్ చేయండి. తను హితేషి పాపం వాట్ ఎవర్ కంపోజ్ చేసి ఇచ్చారు, షీస్ చాలా బాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆ సాంగ్లో ఉన్న డల్నెస్ అంతా తన డాన్స్ కవర్ చేసేసింది. అందుకనే మేము చూసాము. ఐ కుడ్ ఎంజాయ్. వెరీ గుడ్ హితేషి. అండ్ సింగింగ్ ఐ డోంట్ నో, నాకు ఈ అబ్బాయి వాయిస్ చాలా ఇష్టం. ఐ థింక్ స్టార్స్ దెమ్. నేను చివరికి ఇస్తాను మార్క్. ఓకే రఘు గారు నన్ను ముందు మార్క్స్ ఇచ్చేయమంటారా? అది కూడా ఓకేనే. ఎందుకంటే నా మనసు ఎప్పుడు బంగారం కదా, అందుకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాసిరావు సార్ మీరు చెప్పాలి. వాయిస్లో కూడా ఒరిజినాలిటీ ఉంటుంది ఎప్పుడు. అతను స్టైల్లో అతను పాడతాడు, కానీ సినిమాలో ఆ పాట అలా పాడారు అలా పాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. హితేషి నువ్వు చాలా బాడు. నువ్వు ఎప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కదా, ఈసారి జడ్జిల్ని చూడకుండా కూడా ఆడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఛాన్స్ ఉంటే ఇన్ని ఎపిసోడ్లో పాటకి రారా ఆ భయ సూట్ అవుతుంది నీకు. అది బాగా నచ్చింది పెర్ఫార్మెన్స్ ఇద్దరిది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ధీరజ్. హ్యాపీ. రాకేష్ మాస్టర్ గారు సంక్రాంతి పండుగ పల్లెటూరులో
పచ్చటి తోరణాలు, అంతా పచ్చగా ఉండే వాతావరణం మొత్తం కాస్ట్యూమ్స్లోనే తీసుకొచ్చావు. ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ బాగా చేసావు. అటు సైడ్ తిరిగేసి హోయ్ హోయ్ అనేది ఉంది కదా. సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు, హాయ్ హాయ్ సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు, హాయ్ హాయ్. ఆ హోయ్ హోయ్ అనేది అటు సైడ్ది, ఇలా చూడు, అటు చేయి, ఇప్పుడు చేయి, ఇది సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు, హాయ్ హాయ్ సంబరాలు. ఓకే, ఇది చేస్తే ఇంకా బాగుండేది నీకు. మాస్టర్ గారు అలాంటివి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చక్కగా చేసే అమ్మాయి కనుక ఇలాంటి మూమెంట్స్లో కూడా కెమెరాకి మిస్ అవ్వకూడదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. హితైషి అడిగి మరి 4 గోల్డ్ తీసుకున్నావు అనమాట. అడిగి అర్చన మేడం ఇవ్వలేదు ఇంకా. ఓ కరెక్ట్ కదా, అర్చన తర్వాత ఇస్తారా, ఇప్పుడు ఇవ్వరంట. ఏంటో మళ్ళీ టెన్షన్ పెట్టారు. పర్లేదులే, చూద్దాం. ఓకే గుడ్. మీ పిల్లలు రెడీయా? రెడీ టు ఫైట్. ఓకే, అయితే చూద్దాం వాళ్ళది ఆఖరి పర్ఫార్మెన్స్, మన సంక్రాంతి స్పెషల్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఒక కన్క్లూషన్తో వస్తారని నా అభిప్రాయం. అవునా? ఎందుకని? ఆ పాటలో అలా ఉంటుంది అనుకుంటా. ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అవును. దాన్ని చూడు, వాళ్ళు ఎంత ఫుల్ఫిల్ చేసి వస్తారో చూద్దాం. రీనా అండ్ సాయి తేజ ప్లీజ్. ఏం సాంగ్? 8 వస్తుంది అనే సాంగ్ పాడుతుంది. ఓకే ఓకే ఓకే, రెడీ సాయి తేజ? ఓకే, ఆల్ ద బెస్ట్. ఏటేట వస్తుంది సంక్రాంతి పండగ, బీద సాదలకెల్లా ప్రియమైన పండగ. ఈనాటి సంక్రాంతి అసలైన పండగ, సిసలైన పండగ, కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ, అది కన్నుల పండగ. ఈనాటి సంక్రాంతి అసలైన పండగ, సిసలైన పండగ, కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ, అది కన్నుల పండగ. ఈనాటి సంక్రాంతి అసలైన పండగ, సిసలైన పండగ, కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ, అది కన్నుల పండగ. గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే, ఈ కారులు మేడలు కొద్ది మందికి స్థిరవు కావులే. గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే, కారులు మేడలు కొద్ది మందికి స్థిరవు కావులే. ఓడలు బండ్లే, బండ్లు ఓడలే, ఓడలు బండ్లే, బండ్లు ఓడలే, కారు మారు ఎప్పుడైనా తప్పదులే, తప్పదులే. ఈనాటి సంక్రాంతి అసలైన పండగ, సిసలైన పండగ, కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ, అది కన్నుల పండగ. ఎవరేమి అనుకున్నా, ఎంతమంది కాదన్నా, ఎవరేమి అనుకున్నా, ఎంతమంది కాదన్నా, ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే. సోషలిజం వచ్చే రోజు
సంక్రాంతి గురించి చాలా చక్కగా పాటలు చెప్పావు. వెరీ గుడ్. నేను చెప్పినట్టు ఇది కన్క్లూషన్ లాస్ట్ కాబట్టి చాలా మంచి సాంగ్ విన్నాం అనమాట. సో వాసురావు గారు, ఈ పాట చాలా కష్టమైన పాట, పాడడం కూడా. సరిగా గారి సా, పెద్ద గాంధారం చిన్న గాంధారం వస్తుంది. కొంచెం స్లిప్ అవుతే ఏమవుతుందంటే పెద్దగా చిన్నగా కాకుండా ముక్కాలుగా అవుతుంది, 3/4గా అవుతుంది. శృతి కొంచెం అక్కడక్కడ పోయింది. పెద్ద గాంధారానికి చిన్న గాంధారానికి డిఫరెన్స్ తెలియలేదు. సాకి చాలా బాగా పాడావు. నేను క్లాప్ చేశాను. సాకిలో మేము ఇద్దరం క్లాప్ చేసాము. తర్వాత పల్లవిలో టెంపో కూడా కొంచెం అలా అయింది. టెంపో అంటే తాళం. ఆ గాంధారాలు శుద్ధంగా ఉంటే నీకు గోల్డే ఇచ్చేవాడిని, సిల్వర్ ఇస్తున్నాను. ఓకే వాసురావు గారు, మీరు సిల్వర్ ఇచ్చేశారు. రఘు గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. తర్వాత ఇస్తాను నేను. రఘు గారు ఇప్పుడు మీరు తర్వాత ఇస్తారా? ఓకే అర్చన గారు, మీరు తర్వాత ఇస్తారా? సరే ఓకే. రాకే మాస్టర్, మీరు కొంచెం డ్యాన్స్ బాగా చేసావు. స్టేజ్ వాడుకునే విధంగా చేయాలి మీ మాస్టర్, చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మాస్టర్. రఘు గారు, మీరు కూడా చెప్పేస్తే. అంటే ఎప్పుడు అందరికన్నా ముందు నేనే ఇచ్చేస్తుంటా కదా గోల్డ్ జనరల్గా. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు మీరే గోల్డ్ ఇస్తున్నారండి. అయితే ఒక పని చేస్తాం, మొత్తం మార్క్స్ అన్ని మీకు చేస్తాం, మీరే కౌంట్ చేసుకొని ఓకే మీరే చెప్పేసేయండి. అయితే ఇప్పుడు మీరు డిసైడ్ అయిపోయారనమాట. యా, మీరు ఒక డిస్కషన్ తర్వాత యు ఆర్ గోయింగ్ టు గివ్ ద స్కోర్, ఫైనల్ స్కోర్. అవును. సో చెప్పండి సార్. నేను సిల్వర్ ఇచ్చాను, మీరు సిల్వర్ ఇచ్చారు, రాకేష్ గారు గోల్డ్ ఇచ్చారు. వీళ్ళిద్దరు ఏమి ఇస్తారో మేము అంతా కూర్చొని మాట్లాడి మీకు మేము ఇస్తాం. ఓకే, మీరు అనౌన్స్ చేయండి అంతే. ఓకే సార్. ఓకే ఓకే. జడ్జెస్, మీరు రెడీ అయితే స్కోర్స్ తెలుసుకోవచ్చు. రెడీయా? అయితే ఇప్పుడు లేదు, అర్చన గారు ఒక హితైషి విషయంలో ఒక సస్పెన్స్ పెట్టారనమాట. తర్వాత వీళ్ళ గురించి రఘు గారు, తర్వాత అర్చన గారు మళ్ళీ ఒక చిన్న సస్పెన్స్ ఉంది. అది ఇప్పడానికి మీరు రెడీయా? రెడీ. సో దానికి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలందరూ ఇటు వచ్చేయండి. ఓకే పిల్లలు, మీరు అందరూ వచ్చేసారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇది అందరూ చెప్పే విషయమే, ఇది ఫైనల్ కాదు, మనకి ఇది ఫైనల్ స్టేజ్ కూడా కాదు. అది కాకుండా మీరు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా చాలా విషయాలు మీరు చూడాలి ఉంది, జీవితంలో చాలా నేర్చుకోవాల్సింది ఉంది. సో ఇది ఏం పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం కాదు. మనం వచ్చాం, పార్టిసిపేట్ చేస్తాం, మీరు అందరూ చాలా బాగా చేసేవాళ్ళు, ఎవ్వరు తక్కువ కాదు. ఓకే, సో అది కొంచెం ఈజీగా తీసుకోండి. సుజాత గారు, మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్లోనే యాక్చువల్గా ఎలిమినేట్ చేయాలి. అవునండి, నేను చేయలేదు. ఎందుకంటే పండగ రోజు, రేపు ఇవాళ ఎపిసోడ్లో పండగ అంతా వస్తుందనేసి నేను చేయలేదు. మరి ఎప్పటికైనా ఎలిమినేట్ చేయక తప్పదు. కాంపిటీషన్లో పార్టిసిపేషన్ అనేది అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే ఈ వారం నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఇన్ని వారాలుగా మనందరం ఒక ఫ్యామిలీ లాగా మనం స్పెండ్ చేసాం. బట్ తప్పదు, ఎవరో ఒకరు ఫైనల్ విన్నర్ కావాలంటే ఒక్కొక్కరు వెళ్ళాల్సిందే. బట్ ఫైనల్గా మిగిలేదు ఒకే టీం. దానికి ముందే మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. మేము ఒక క్లారిఫికేషన్కి వచ్చాం. బట్ ఒక టీం అయితే ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యే ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. సో మీరు చెప్పినట్టు సేఫ్ జోన్కి వెళ్ళిపోయిన వాళ్ళని మనం కూర్చోబెట్టేద్దాం. స్వరాగ్ అండ్ మేఘ్నా వాళ్ళు 4 గోల్స్. సో సేఫ్ జోన్లో ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. తర్వాత టౌన్ టీం నుంచి బిట్టు అండ్ జాహ్నవి
వాళ్ళు 4 మీరు కూడా- గోల్స్ గెలిచారు కాబట్టి సేఫ్ జోన్. మీరు మీరు కూడా కూర్చోండి. వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే, అయితే మళ్ళీ సిటీ టీం నుంచి గోపాల్ అండ్ సౌందర్య మీరు 4 గోల్డ్ గెలుచుకుని సేఫ్ జోన్లో ఉన్నారు. మీరు కూర్చోవచ్చు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ కల్కి అండ్ లీలా సుధీర్ మీకు 3 గోల్డ్ అండ్ And 1 one సిల్వర్ silver. కదా. సో చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితిలో సాయి తేజ అండ్ రీనా వీళ్ళకి ఒక గోల్డ్ ఒక సిల్వర్ వచ్చింది కాబట్టి. సరే, అయితే ఫస్ట్ మీరు వీళ్ళకి 3 గోల్డ్ వచ్చింది కాబట్టి అర్చన గారు మీరు చెప్పేస్తా. మీరు ఏం లేదు, నేను ఎందుకు కొంచెం టైం అడిగాను అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది వీళ్ళిద్దరిలో. సో ఐ జస్ట్ వాంటెడ్ ద బెస్ట్ టీమ్ టు కమ్. సో ఫర్ దెమ్ ఇతాయిషి ధీరజ్ అయితే వీళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. అంతే. ఓకే, కంగ్రాట్స్. సో ఇప్పుడు సాయి తేజ అండ్ రీనా, కల్కి అండ్ లీలా సుధీర్. టూ టీమ్స్ మా టౌన్ నుంచే ఉంటాం. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో నాకు కూడా తెలియదు. సో అదేదో జడ్జెస్ని అడిగి తెలుసుకుంటే. రీనా సాయి తేజ్ వీళ్ళకి నేను బ్యాలెన్స్ పెట్టాను. ఫస్ట్ టైం నేను బ్యాలెన్స్ పెట్టాను కదా, ఇన్ని ఎపిసోడ్స్లో ఎప్పుడు దాచుకోలేదు. సో నేనైతే రీనా సాయి తేజ్కి నా గోల్డెన్ హార్ట్ బ్రేక్ కాకూడదని గోల్డ్ ఇచ్చేస్తాను. గోల్డ్ వచ్చిందన్నమాట. వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అర్చన గారు సార్ మీరు సిల్వర్ ఇచ్చారు, మాస్టర్ గోల్డ్ ఇచ్చారు, రఘు గారు గోల్డ్ ఇచ్చారు. ఇప్పుడు అర్చన గారి చేతిలో ఉంది. నో పర్సనల్ ఫీలింగ్స్, వేరే ఏమీ కదా. ఓకే, ఐ సిల్వర్ ఇప్పుడు 2 సిల్వర్ వచ్చిందనమాట. కల్కి అండ్ లీలా సుధీర్ మీకు 3 గోల్డ్ అండ్ 1 సిల్వర్. మీరు సేఫ్ జోన్కి వెళ్ళిపోయారా. సో సాయి తేజ అండ్ రీనా ఏం లేదు నాన్న, ఏమి ఓకే? బాధపడవట్లేదు. వాళ్ళంతా చెప్పింది. ప్లీజ్ రీనా, మీరు ఆ మినిట్లో ఏదో చాలా జరుగుతాయి. నేను పర్ఫామ్ చేస్తే 100 తప్పులు నాకే తర్వాత అనిపిస్తాయి. ప్లీజ్. నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ వీళ్ళలో కూడా కొందరు వెళ్తారు కదా. ఎగ్జాక్ట్లీ, రేపు వీళ్ళలో కూడా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇది ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి మాకు కూడా కొంచెం పిల్లలు కూడా యూనో ఇప్పటి వరకు హ్యాపీగా చేస్తూ వచ్చారు. సో ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్ అమ్మా.